భారత్ మాతాకి గుడ్. ఒక ఇద్దరు మగపిల్లలు, ఒక ఇద్దరు ఆడపిల్లలు పైకి వస్తారా? పర్వాలేదు. ఎనీబడి or else can I choose? ఏం పేరు మా నీ పేరు? అంజలి. నీ పేరు? యమున, శ్రావ్య, అంజలి. నమస్తే. ఏం పేరు నీ పేరు? టంకాల రవీంద్ర. ప్రవీణాచార్య. నేను ఎందుకు పిలిచానో తెలుసా? ముందు మీ దేశం ఏం దేశం? ఏ దేశం? భారతదేశం సార్. భారతదేశమేనా? షూర్ షూర్ భారతదేశం అని అంటారు. మీది కూడా భారతదేశమేనా? అవునా? కాదని ఎవరో చెప్తున్నారు. మాది భారతదేశం అనేటటువంటి వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. భారతదేశం నాది అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నాది నాది నాది. ఓకే, మరి భారతదేశం మీదైనప్పుడు భారతదేశానికి మీరేం చేస్తున్నారు? పోనీ నాదైనప్పుడు నేనేం చేస్తున్నాను? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది ముందు నిర్ణయించుకుంటారా? సపోజ్ లెటస్ సే హైదరాబాద్కి అనుకున్నారు. హైదరాబాద్కి చేరడానికి ఎట్లా వెళ్ళాలి, ఎలా, ఏ మార్గాల్లో వెళ్ళాలి, అక్కడి నుంచి ఇవన్నీ అనుకుంటారా? మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారు? హైదరాబాద్ అని చెప్పాలి. అంటే సార్ మీరు క్వశ్చన్ ఏంటంటే అంటే ఏదో గమ్యం చెప్పాలి. ఎస్, నా గమ్యం ఏంటో మీకు చెప్పాలి. నేను బాగా చదివి ఒక ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగం అంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటూ ఎవరైనా పూర్ ఉన్నారనుకోండి, అంటే నాకు తోచినంత నేను ఎంత చేయగలిగితే అంత చేయగలగాలి, అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి. నేను కూడా ఒక మంచి జాబ్ తెచ్చుకొని అంటే సమాజానికి ఏదైనా మంచి పేరు వచ్చేలా చేయాలి. నేను మంచి జాబ్ తెచ్చుకొని ఇండిపెండెంట్ గా ఉంటామనుకుంటున్నాను. నా కాళ్ళ సార్ నేను ఏఎల్పి చేద్దాం అనుకుంటున్నాను సార్. ఆర్ఆర్బిలో నేను అందులో చేస్తూ మనం 10 మందికి ఉపయోగపడాలంటే ముందు మనం బాగుండేటట్టు చూసుకోవాలి సార్. మళ్ళీ మన భారతదేశ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాం సార్. దానికి కృషి చేస్తాం. ఫస్ట్ ఏమో ఇండిపెండెంట్ గా బతికి మేకింగ్ పేరెంట్స్ ప్రౌడ్ అండ్ మేకింగ్ మై కంట్రీ ప్రౌడ్. వెరీ గుడ్. ప్లీజ్. రైట్. కొందరు జాబ్స్ తెచ్చుకోవాలని, కొందరు ఇండిపెండెంట్గా బ్రతకాలని 2 రకాలుగా పిల్లలు చెప్పారు. అఫ్ కోర్స్ ఈ 2 రకాలే ఉంటారు జనరల్గా. ఏదైనా ఉద్యోగం చేయడం, లేకపోతే సెల్ఫ్గా ఏదైనా స్టార్ట్ చేయడం. మేక్ ఇన్ ఇండియా విన్నారు కదా? ఏం చెప్తోంది మనకి? గత 11 సంవత్సరాలలో ప్రపంచంలో భారతదేశపు ఖ్యాతి దిగ్దిగంతాలకు చేరుకున్నది.
కారణం ఏమిటయ్యానంటే ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, మీలాంటి కుర్రవాళ్ళు, యువకులు దేశం కోసం పని చేస్తామని ముందుకొచ్చి అనేక పరిశ్రమల్ని స్టార్ట్ చేశారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిన్న సింధూర్ జరిగింది కదా, సింధూర్ ప్రపంచం మొత్తంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఎందుకనంటే మన భారతీయుల ఒక్క రక్తపు చుక్క నేల పడకుండా అవతల వాళ్ళ టార్గెట్లు ఏవేవైతే ఉన్నాయో వాటిల్ని కొట్టడమే కాకుండా వాళ్ళు వదిలినటువంటి కొన్ని వందల డ్రోన్స్ని మన భారతదేశం నాశనం చేసింది. గర్వకారణమా కాదా? అవునా? ఇది చేసినట్టు ఈ కార్యానికి శ్రీకారం చుట్టి డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి కావలసినటువంటి విధానాన్ని తయారు చేసిన కుర్రవాడికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. గర్వమా కాదా? మనం గర్వపడాలా వద్దా? మరి గర్వపడాలి అని అంటే ఎట్లా గర్వాన్ని తెలియజేస్తాం? మనం అందరికీ శివాజీ మహారాజ్ తెలుసు కదా. తెలుసా? శివాజీ మహారాజ్ తెలుసు కదా. శివాజీ మహారాజ్ తన 16వ ఏట ఆయన హైందవీ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టాడు. 16వ ఏట. రాణా ప్రతాప్ తన 19వ ఏట యుద్ధానికి మొదలయ్యాడు. సరే, వాళ్ళందరూ సరే సార్ బాగానే ఉంది, మామూలు వాళ్ళ సంగతి చెప్పండి సార్. చెప్తాం. ఆది శంకరులు తన 8వ ఏట ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి బయటకు వచ్చాడు. 8వ ఏట. ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే కణాదుడు పేరున్నారా? కణాదుడు పేరున్నారా? మనం అణువుని ఎవరు కనుక్కున్నారా అనంటే మన వాళ్ళు ఎవరో పేరు చెప్తారు. కానీ అణువుని కనుక్కున్నది మొట్టమొదట కణాదుడు, కణాద మహర్షి అంటారు. ఆయన రాసింది వైశేషికం. ఈ వైశేషికం ద్వారా ఆయన కనుక్కున్నాడు. ఆయన వయస్సు 18 సంవత్సరాలప్పుడు ఆయన ఈ కార్యాన్ని మొదలుపెట్టి 22వ సంవత్సరంలో ఆయన వైశేషికాన్ని రాశాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడి నుంచి మొదలు కావాలి, ఎక్కడికి ఎండ్ కావాలి? 32 సంవత్సరాల వయస్సులో 4 ఆమ్నాయ పీఠాలని స్టార్ట్ చేసి దశనామి వ్యవస్థను స్టార్ట్ చేసి ఒక అద్భుతమైన ఫిలాసఫీ, అహం బ్రహ్మాస్మి, అరే దేవుడు అనేవాడు ఎక్కడో లేడురా, దేవుడు అనేవాడు నీలోనే ఉన్నాడు అని చెప్పినటువంటి ఫిలాసఫీ, అద్వైతం అంటారు దాన్ని. అటువంటి ఫిలాసఫీని మనకిచ్చి 32 ఏళ్ల వయసులో ఆయన అదృశ్యమయ్యాడు శంకరాచార్యుడు. 39 సంవత్సరాల వయసులో వివేకానందుడు మొత్తం ప్రపంచమంతా భారతదేశం ఏమిటో తెలియజేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహానుభావులు అతి కొద్ది కాలం ఈ భూమి మీద నిలిచి ఉన్నా వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకున్నారు. దేశానికి ఒక గుర్తింపును తీసుకొని వచ్చారు. సో ఇటువంటి భూమిలో పుట్టినటువంటి మనం ఏం చేయగలం? గమ్యం లేని జీవితం వృధా వృధా వృధా. ఇందాక పిల్లల్ని అడిగితే నేను ఉద్యోగం చేస్తాను, నేను ఒక వ్యాపారం చేస్తాను, అది ముందు నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి ఏర్పరచుకోవాల్సినటువంటి విషయం. గమ్యం లేకుండా మీ ప్రయాణం ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఎటు
ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పోవడం కాదు. ఇదిగో ఇది నా గమ్యం. గమ్యం చేరడానికి మరలా చిన్న చిన్న గమ్యాలు ఏర్పరచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట హైదరాబాద్కి వెళ్ళాలి అని అంటే అడుగు బయటకు వేయాలిగా ఇంట్లో నుంచి. ఇంట్లో కూర్చొని హైదరాబాద్కి వెళ్ళాలి అని అంటే కుదురుద్దా? సో ముందు అడుగు బయటకు పెట్టాలి, మొదటి గమ్యం. రెండవ గమ్యం, ఏ సాధనం ద్వారా మనం వెళ్ళాలి? బస్సులో వెళ్ళాలా, రైల్లో వెళ్ళాలా, లేకపోతే నడిచి వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా? సో అలా చిన్న చిన్న గమ్యాలని ఏర్పరచుకుంటూ అల్టిమేట్గా ఏదైతే గమ్యాన్ని మనం నిర్ణయించుకున్నామో ఆ గమ్యానికి చేరుకోవాలి. మీకు ఈరోజు భారతదేశంలో అనేక మంది ఇంజనీర్లు మీ వయసు కుర్రాళ్ళు భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. మీకు తెలియదు అది. మోడీ గారి టీంలో అనేక మంది యువకులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అనేక పథకాల ప్రకారం భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వాళ్ళు ఆ ఎత్తుకు ఎలా ఎదగగలిగారు? మీలో ప్రతి ఒక్కరిలో ఇక్కడ ఎంత, ఒక 1500 మంది ఉంటారు సార్, ఒక 1000 మంది, ఒక 1000 మంది, ఒక్క 1000 మంది భారతదేశం కోసం నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకొని, నా దేశం కోసం, నా ప్రజల కోసం, నా జాతి కోసం నేను ఏదైనా చెయ్యాలి అని సంకల్పించుకొని ముందుకు నడిస్తే వెనక్కి వెళ్ళిపోతుంటారు కొందరు. ఎందుకనంటే మాటలు రుచించవు. ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు కానీ శ్రద్ధగా వినేటటువంటి వాళ్ళు ఎంతమంది? ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది? ఇక్కడే ఉన్నటువంటి ఇదే ప్రాంగణంలో బయట తిరుగుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏదో ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక ఇక్కడికి వచ్చి చదువుకోవడం, ఏదో చదువుకున్నాం అనిపించుకోవడం, నేను కూడా ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించుకోవాలనుకోవడం. నా పక్కన మదన్ గుప్తా ఏదో ఇంజనీర్, మదన్ గుప్తా డాక్టర్, మదన్ గుప్తా లాయర్, మదన్ గుప్తా MBA. ఇదా జీవితం? ఆ తర్వాత నాలిక గీక్కోవడానికి కూడా పనికిరాదు మీ డిగ్రీ. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ అ కండక్టర్స్ ఇన్ RTC. వాళ్ళు డిగ్రీలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళు, అదే ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించుకున్నటువంటి వాళ్ళు కొంతమంది గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ అనేక రకాలైనటువంటి మిషనరీస్ని సృష్టిస్తున్నారు. అదే ఇంజనీరింగ్ డిగ్రీ. ఒకడు ఇక్కడున్నాడు, ఒకడు అక్కడున్నాడు. కారణం ఏమిటి? ఒక్కటే కారణం, మనకు లక్ష్యం లేకపోవడం, లక్ష్యం ఉన్నా లక్ష్య శుద్ధి లేకపోవడం. నేను మీకు కొన్ని విషయాలు చెప్తే యూ విల్ సర్ప్రైజ్. మనకు చిన్నప్పటి నుంచి మనకేం చెప్తూ వచ్చారంటే, సార్ మనకేం లేదు, మనం ఏం కనుక్కోలేదు, ప్రపంచానికి మనం ఏం ఇవ్వలేదు, సైంటిఫిక్గా టెక్నాలజికల్గా భారతదేశానికి అసలు అస్తిత్వమే లేదు అని మన దేశం మీద మనకు ప్రేమ లేకుండా ఒక నిషేధమూర్తిని, ఒక నెగిటివ్ పర్సన్స్ని తయారు చేశారు. కానీ నిజానికి భారతదేశం ఎన్ని కనుక్కుందో, ఏం కనుక్కుందో మీరు తెలిస్తే మీరు యూ విల్ సర్ప్రైజ్. చాలా మంది అడుగుతుంటారు నన్ను, నేను ఇట్లా స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, సార్ మరి ఇన్ని ఉంటే ఏమీ కనుక్కోలేదని ఇతర దేశస్తులు చెప్తుంటే మాకు ఇవి ఉన్నాయని చెప్పొచ్చు కదా.
అవి ఉన్నాయన్న సంగతి కూడా మనకు తెలియనటువంటి గాఢమైనటువంటి నిద్రలో ఉన్నాం మనం. అన్ని అద్భుత విషయాలకు మనం వారసులం అనేటటువంటి విషయాన్నే మనం మర్చిపోయాం. ఎప్పుడైనా మీ నాన్న గొప్పవాడు, మీ తాత గొప్పవాడు, మీ పూర్వీకులు అద్భుతమైనటువంటి వాళ్ళు అనంటే నువ్వు కూడా నేను ఎటువంటి పని చేసి ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే మీ తండ్రి వెధవ, మీ నాన్న వెధవ, మీ ముత్తాతలు దేనికి పనికిరాని వాళ్ళు అనంటే నువ్వు ఒక వెధవగా, నువ్వు ఒక పనికిరాని నిషేధమూర్తిగా తయారవుతావు. ఇది మనకు చరిత్ర చెప్పినటువంటి సత్యం. మీకు కొన్ని విషయాలు యాక్చువల్గా ఆశ్చర్యపోతారు. నిన్న నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఎయిర్ బస్లో వచ్చా. ఇండిగో 250 మందిని తీసుకొని వచ్చింది. ఏమండి, 250 మందిని తీసుకొని వచ్చింది విమానం. ఇంకా పెద్ద పెద్ద విమానాలను కూడా తయారు చేసేదానికి అవకాశం ఉన్నది. అవునా? మరి పుష్పక విమానం, రామాయణంలో పుష్పక విమానం అని వస్తుంది. నేను కాలేజీ కుర్రాళ్ళకి, ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్ళకి, మేనేజ్మెంట్ చదివే కుర్రాళ్ళకి రామాయణాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఏంటనుకుంటున్నారు? ఐ కమ్ టు యూ దట్. రామాయణంలో పుష్పక విమానం గురించి ఉంది. ఎవరిని అడగండి, అదంతా అభూత కల్పన. కవి ఒక ఊహలో రాశాడు. కానీ నిజం ఏమిటంటే మనం రామాయణాన్ని ఇతిహాసము అని అంటే చరిత్రగా కాకుండా పురాణంగా తీసుకొని మనం దాన్ని నాశనం చేసాం. రాముడు దేవుడు, హనుమంతుడు ఇంకొక దేవుడు, సీత దేవత. కానీ నిజంగా దానిని చరిత్రగా తీసుకొని కానీ చదివి ఉంటే, ఇక్కడ మేనేజ్మెంట్ చదివే పిల్లలు కూడా ఉన్నారు కదా, ఉన్నారా? మేనేజ్మెంట్ చదివే పిల్లలు, ఒకసారి మేనేజ్మెంట్ చదివే వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. ఎనీవే, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అనేక విషయాలు మనకు రామాయణంలో ఉన్నాయి. ఒక్క రామాయణం చదువుకుంటే అద్భుతమైన మేనేజ్మెంట్ని మనం చేయొచ్చు. అండ్ ఒక్క మహాభారతం చదివితే పెద్దలు చెప్తారు, ప్రపంచంలో లేనివి ఏవి మహాభారతంలో ఉండవు, కానీ ప్రపంచంలో ఉండేవి అన్నీ కూడా మీకు మహాభారతంలో దొరుకుతాయి అని. అండ్ ఎన్ని టెక్నాలజీస్ గురించి రామాయణ మహాభారతాలు చెప్పినాయో మీకు చెబితే యూ విల్ సర్ప్రైజ్. ఏమండి, మనం ప్రిమిటివ్ స్టేజ్ అని అనుకుంటున్నాం. చాలా తప్పు. ఈనాడే కాదు, మీరు ఇంకొక చిన్న విషయం ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏదైతే అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి మానవుడికి తెలివి అనేది కూడా ఉంటుందిగా, బుర్ర అనేది కూడా ఉంటుందిగా. మన తరమే తెలివైన తరము, మన తరమే చాలా అద్భుతమైన గొప్ప గొప్ప విషయాల్ని కనుక్కున్నాం. మనకంటే గొప్ప వాళ్ళు లేరు అనుకోవడం శుద్ధ తప్పు. మానవ జాతి ఉన్నంత వరకు విజ్ఞానం అనేది ఉంటూనే ఉంటుంది. అది తరతరాలుగా వస్తూనే ఉంటుంది. క్షయమైపోతుంది, మళ్ళా పునర్జీవం పొందుతుంది. ఇట్స్ ఎ సైకిల్. మీరు రామాయణంలో మనకు నలుడు నీలుడు అనే ఇద్దరు ఇంజనీర్లు వారధి కట్టారు. అవునా? ఎంత వారధి? 1200 కిలోమీటర్ల పొడవైనటువంటి వారధి. ఇప్పుడు మీరు ఉండే శ్రీలంక గురించి నేను మాట్లాడడం లేదు, అది డిఫరెంట్ టాపిక్. శ్రీలంక ఈజ్ నాట్ రావణలంక. మాల్దీవ్స్ దగ్గర ఎక్కడో అది కాలగర్భంలో కలిసిపోయింది. సముద్రంలో ఒక వంతెన కట్టారు. అవునా? కట్టారా లేదా? అండ్ ఈరోజు మీరు మన
దుబాయ్, అరబ్ దేశాలకు వెళ్తే అరబ్ దేశాలలో అద్భుతమైనటువంటి భవనాలు నిర్మిస్తున్నారా? దాని వెనుక ఉన్నటువంటి టెక్నిక్ పేరేందో తెలుసా? శాండ్ బాక్స్ టెక్నిక్. అదే శాండ్ బాక్స్ టెక్నిక్ తో కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో అనేక నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడు మన తమిళనాడులో ఒక బ్రిడ్జి ఉంది, 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్యామ్, కళనై డ్యామ్. దాని పేరు కళనై డ్యామ్. మీరు వెళ్ళి చూడండి. ఇప్పటికి 1800 సంవత్సరాల క్రితం కట్టిన ఈనాటికి ఆ డ్యామ్ మనకి సర్వీసెస్ ఇస్తూ ఉంది. దాని మీద రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మతము, దేవుడు, ఆధ్యాత్మికత వీటన్నిటిని తీసి పక్కన పెట్టేయండి. ఒక లాజికల్ థింకింగ్ తో ఆలోచించండి. మన శాస్త్రాలలో అనేకమైనటువంటి సిస్టమ్స్ చెప్పబడి ఉన్నాయి. మనం సంస్కృతం అనేటటువంటి భాషను వదిలేయడం వల్ల మన జాతి చాలా విషయాలను కోల్పోయింది. మీకు మన ఇస్రో చైర్మన్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరందరూ పేపర్ చదివే అలవాటు ఉంటే లేదా టీవీ కానీ చూసే అలవాటు ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటో తెలుసా? మన శాస్త్రాలను వెదికితే ఇంకా అనేక రహస్యాలు తెలుస్తాయి అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. దీని వెనుక ఉన్నటువంటి కారణం చెప్తాను, వినండి. పోయినసారి మనం చంద్రుడి మీదకి ల్యాండ్ రోవర్ని పంపిస్తే అది అక్కడ సరిగ్గా ల్యాండ్ కాలేదు. కానీ రెండోసారి పంపించింది 100% ల్యాండ్ అయింది. దీని వెనుక ఉన్నటువంటి విషయం ఏమిటంటే పూరి జగన్నాథ్ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ ని బేస్ చేసుకొని ఈ చంద్రయాన్ దాన్ని ప్రిపేర్ చేశారు. ఇది నేను చెప్పింది కదా, ఆయన చెప్పింది. సో అక్కడెక్కడో ముక్కు మూసుకొని ఏదో మతపరమైన విషయాలు చెప్పుకునేటటువంటి ఒక పీఠాధిపతి ఆయన ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మనం తయారు చేసినటువంటి ర్యాకెట్ ని, ల్యాండ్ రోవర్ ని చంద్రుడి మీదకి తీసుకెళ్ళింది అని అంటే మన క్యాలిక్యులేషన్స్ ఎంత యాక్యురేట్ అనేది మీరు ఆలోచించండి. పైథాగరస్ సిద్ధాంతాన్ని గురించి విన్నారా మీరు? పైథాగరస్ సిద్ధాంతానికి 1200 సంవత్సరాల ముందు బోధాయనుడు అనేటటువంటి ఋషి మనకు అదే సిద్ధాంతాన్ని ఇచ్చాడు. బోధాయనుడు ఇప్పుడు అది ప్రపంచానికి తెలియజేస్తే ఇప్పుడు ఆ పైథాగరస్ సిద్ధాంతాన్ని, పైథాగరస్ అనే పేరు తీయకుండా బోధాయన పైథాగరస్ థీరం అని చెప్పి పిలుస్తున్నారు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఎన్ని విషయాలు ఉన్నాయి. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను ఏదో ఒక కొంతమంది క్రిస్టియన్ ఫాదర్స్ ఇదంతా క్రిస్టియన్లే కదా కనుక్కున్నది, హిందువులు వాడొద్దు అని. నేనేం చెప్తుంటానంటే మేము కనుక్కున్నది ఒకటి ఉంది, అది లేకపోతే ఏం కనుక్కునేదానికి అవకాశం ఉండదు అని. అదేందో తెలుసా? జీరో అనేది లేదు అనుకుందాం కొంచెం సేపు.
కొంచెం సేపు లేదు అనుకుందాం. ఒకసారి ఆలోచించండి మీరు. కెన్ యూ ఇమాజిన్ కంప్యూటర్స్? కెన్ యూ ఇమాజిన్ ఎనీ ఆవిష్కరణలు, ఇన్వెన్షన్స్ ఏమైనా జరుగుతాయా? సో వీటన్నిటికీ మూలమైనటువంటి జీరోని మనం కనుక్కున్నాం. మనకు ఎంత ఇస్తారో కనుక్కోండి. ఓకే, అంటే మనం జీరో, మనం కనుక్కున్నది జీరో అని కూడా, అది కూడా వ్యంగ్యంగా చెప్పుకుంటాం. దౌర్భాగ్యం అది. ఎంత గొప్ప ఆవిష్కరణ. ఇందాక ఇక్కడ టెంపుల్లో పూజ జరుగుతున్నప్పుడు వాళ్ళు రుద్రం చదువుతున్నారు. రుద్రంలో మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే ఏకాచమే, తిస్రచమే, పంచచమే, నవచమ, ఏకాదశచమే, పంచదశచమే, మ్యాథమెటికల్ ప్రోగ్రెషన్. దాంట్లో అనేక లోహాల గురించి చెప్పబడి ఉన్నది, అనేక ధాన్యాల గురించి చెప్పబడి ఉన్నది. దీన్ని మనం కొంచెం చారిత్రాత్మకమైన దృష్టితో చూస్తే ఋగ్వేదం 10,000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నది అని చెప్పి మనకి ఈరోజు చారిత్రక పరిశోధకులు చెప్తున్నారు. అంటే 10,000 సంవత్సరాలకు ముందు నుంచి కూడా మనకు ఈ లోహాలన్నీ తెలుసు, అథమెటిక్ ప్రోగ్రెషన్ తెలుసు, అండ్ ఇన్ని పంటలు పండించేవాళ్ళం. అవునా కాదా? గొప్ప విషయమా కాదా? అదే ఋగ్వేదంలో ఇంకొక మంత్రం ఉన్నది. ఆ మంత్రంలో ఒక స్త్రీ యుద్ధం చేస్తూ ఉంటే, అంటే దొంగలు పడతారు వాళ్ళ ఇంట్లో. దొంగలు పడితే దొంగల్ని తరుముతూ ఆమె పోరాడుద్ది. స్త్రీ పోరాడితే ఆమె కాలు కట్ అయిపోతుంది. అప్పుడు అశ్విని దేవతలు వచ్చి ఆమెకి ఇనుప కాలును బిగించారు. ఇది ఆ మంత్రం యొక్క అర్థం. మామూలుగా మంత్రం చదువుకుంటాం, 2 పూలు దేవుడి మీద ఇట్ట విసిరేస్తాం, స్వామి కొంచెం జాగ్రత్తగా చూసుకో స్వామి అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ 10,000 సంవత్సరాలకు ముందు ఈ జాతిలో స్త్రీలు యుద్ధానికి పోయేవాళ్ళని చారిత్రకంగా మనకు నిరూపితం అవుతుందా లేదా, దాన్ని ఆ దృష్టితో చూసేటటువంటి వాళ్ళు ఎంతమంది? అంతేకాకుండా కృత్రిమ అవయవాల్ని అమర్చేటటువంటి వైద్య విధానం కూడా మనకు ఉంది అనేది మనకు ఆ సంఘటన ద్వారా తెలుస్తుందా లేదా? అలా మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది మనకున్నటువంటి సమస్య. మీకు నలంద విశ్వవిద్యాలయం అండ్ ఈ 2 విశ్వవిద్యాలయాలు మాత్రమే తెలుసు. ఈ 2 విశ్వవిద్యాలయాల్ని నాశనం చేశారని, నలంద విశ్వవిద్యాలయంలో మన కొన్ని వేల గ్రంథాలని దగ్ధం చేశారని మనం చదువుకుంటున్నాం. కానీ బ్రిటిష్ వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం ప్రతి దేశాన్ని 400 నుంచి 500 సంవత్సరాలకు తక్కువ పరిపాలించారు. ఒక్క భారతదేశాన్ని మాత్రమే 200 సంవత్సరాలు పరిపాలించారు. అది కూడా అతి కష్టం మీద పరిపాలించారు. సరే, అది ఎందుకు అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల నుంచి వాళ్ళ ప్రతినిధులు వెళ్ళి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ హౌస్ ఆఫ్ కామన్స్ లో వాళ్ళ రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు. దాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. ఇక్కడ మనకి ఎట్లయితే లోక్సభ, రాజ్యసభ ఉన్నాయో అలాగే వాళ్ళకి హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అనే 2 సభలు ఉంటాయి. ఈ మొత్తం ప్రపంచం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి విషయాలన్నింటినీ హౌస్ ఆఫ్ కామన్స్ గమనించి ఒక నిర్ణయం తీసుకుంటే అది హౌస్ ఆఫ్ లార్డ్స్ అమలు చేస్తారు. ఇది సిస్టమ్. ఈ హౌస్ ఆఫ్ కామన్స్ లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనకు అసలు కళ్ళు తెరుచుకుంటాయి. భారతదేశంలో 1200 యూనివర్సిటీలు ఉన్నాయి. 1200. మనకు తెలిసింది 2 చెప్తారు. 1200 యూనివర్సిటీలు అండి. ఇప్పుడు అంటే ఈ మధ్య కొంచెం పెరుగుతున్నాయి.
కానీ ఒక 20 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఉన్నది 400 యూనివర్సిటీ. ఇప్పుడు అభివృద్ధి చెందామా? అప్పుడు అభివృద్ధి చెందామా? 68 విషయాలలో వాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు. మీకు ఇందాక నన్ను గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ అపూర్వ భారతం అని చెప్పారు. అపూర్వ భారతం ఆ పుస్తకంలో మీకు ఇచ్చున్నాను నేను. ఎన్ని రకాల విద్యలు మనకి ఉండేవి అనే దాని గురించి. ఇంత అద్భుతమైనటువంటి చరిత్రకు వారసులమైనటువంటి మనం ఏమీ లేదు మనకు అనుకొని ఒక నిస్పృహతో నిస్తేజంతో మనం బ్రతుకుతున్నాం. మరలా మీ తరం ముందుకొచ్చి మేమున్నాం, ఈ జాతిని నడిపిస్తాం, మరలా ఈ జాతికి పూర్వ వైభవాన్ని చేకూరుస్తామని చెప్పగలిగినటువంటి రోజు రావాలి. దానికి ఈ వేదిక మొట్టమొదట మేమున్నామని చెప్పి ఒక్కసారి భారత్ మాతాకి జై అనండి గట్టిగా. పిడిగలు బిగించి పైకి చెయ్యి ఎత్తి అది మేమున్నాం ఈ దేశానికి. మీరు ఈ జాతిని ముందుకు నడిపించాల్సినటువంటి వాళ్ళు. మీరు ఎప్పుడైతే నిస్తేజంగా తయారవుతారో ఈ దేశం కూడా నిస్తేజంగా తయారవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం అనేది చాలా ముఖ్యం. వివేకానందుడు చెప్తాడు, మొట్టమొదట మీరు పూజించే దేవతల్ని వదిలేయండి అంటాడు. అందరూ దేవతల్ని వదిలేయండి. 50 సంవత్సరాలు ఈ దేశమాత అనే దేవతను ఒక్కదాన్ని మీ దేవతగా పూజించడం మొదలు పెట్టండి. ఈ దేశం ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అనేది మీరు ఊహించలేరు. ఒకనాటి కాలంలో ఈ దేశాన్ని సోనేకి చిడియా అనేవాళ్ళు. సోనేకి చిడియా అంటే బంగారు పిచ్చుక. అందుకనే దారిని పోయే ప్రతివాడు లోపలికి వచ్చి మనల్ని దోచుకొని పోయాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ దోచుకున్న వాళ్ళ చరిత్రలే మన చరిత్రలుగా మనకు చెప్పి మన చేత చదివించడం ఇంతకంటే దౌర్భాగ్యకరమైన విషయం ఇంకొకటి లేదు. అటువంటి ఎందుకు ఎలా ఇప్పుడు మనకు ఒక విద్యా విధానాన్ని ఏర్పరిచాడు ఒక ఆయన 1820లో. మెకాలే అంటారు ఆయన్ని, పేరున్నారా? మెకాలే విద్యా విధానం. ఈ మెకాలే విద్యా విధానం బానిసలను తయారు చేయడానికి తయారైనటువంటి విద్యా విధానం. ఆయన ఆ విద్యా విధానాన్ని తయారు చేసే ముందు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లను మనం గమనించాలా. ఏమిటంటే భారతదేశంలో పేదవాడు అనేవాడు నాకు కనిపించలేదు. భారతదేశంలో పేదవాడు ఆయన కనిపించలేదు. భారతదేశంలో డబ్బులు లెక్కించరు, డబ్బులు త్రాసులో తూస్తారు. చదువు లేనటువంటి వాడు ఒక్కడు కూడా నాకు కనిపించలేదు. ఇది విద్యా విధానాన్ని భారతదేశం నెత్తిన రుద్దినటువంటి విద్యా విధానాన్ని తయారు చేసిన మెకాలే ఇచ్చిన స్టేట్మెంట్. అంతేకాదు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు నేను తయారు చేసే ఈ విద్యా విధానాన్ని అమలు పరిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 200 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు బానిసలుగానే ఉంటారు. ఇదే ఆయన ఇచ్చిన రెండో స్టేట్మెంట్. ఇప్పుడు మనం బానిసలుగానే ఉన్నామా లేదా? ఉన్నాం. మనం మామూలుగా స్వాతంత్రం వచ్చింది 1947లో, జనగణమన పాడుకుంటాం, స్వీట్లు పంచుకుంటాం. కానీ మానసికంగా మనం బానిసలమై ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మానసికంగా ఇంకా బానిసలమే. కారణం ఏమిటి? మనం ఈ రోజుకు కూడా వాడు ఇంగ్లీష్ వాడు ఎవడో చేస్తే అది గొప్ప. మనం
మన జీవన విధానాన్ని మర్చిపోయాం, మనం ఆలోచన విధానాన్ని మర్చిపోయాం, మన సిస్టమ్ ఆఫ్ లివింగ్ దాన్ని మర్చిపోయాం. ఈరోజు మీరు ఆలోచించండి, ఇంకొకటి కూడా చెప్తున్నా. 1851లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ జనాభా గణన, అంటే పాపులేషన్ ఎంత ఉంది అనే దాని మీద ఇంగ్లీష్ వాళ్ళు 1851లో గణాంకాలు తీశారు. గణాంకాలు తీస్తే వాళ్ళు మొత్తం భారతదేశంలో 7% మంది మాత్రమే రోగగ్రస్తులు. 7% మంది. అప్పుడుండే జనాభా 34 కోట్లు. ఇప్పుడు 2021లో తీయాల మళ్ళా, బికాస్ ఆఫ్ కోవిడ్ మనం జనాభా లెక్కల్ని తీయలేకపోయాం. 2011లో జనాభా లెక్కలు తీశారు. ఆ లెక్కల ప్రకారం భారతదేశంలో 73% మంది రోగగ్రస్తులు. 73% మంది. యూ టెల్ మీ, మా ఇంట్లో ఏ జబ్బు లేదు అనేటటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళలో ఎవరైనా చెప్పగలరా? ఏం లేదు మా ఇంట్లో. సో ప్రతి ఇల్లు రోగగ్రస్తమైంది. మనం తినే తిండి విషయంలో జాగ్రత్తను వహించడంలో మనం రోజు ఎవరైనా సరే ఎంతమంది తెల్లవారుజామున లేస్తున్నాం? ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం వదులుకున్నాం. దాంతో రోగాలు మనల్ని పట్టుకున్నాయి. ఏది పడితే అది తింటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం, ఎలా పడితే అలా తింటున్నాం. ఒక సిస్టమేటిక్ థింగ్ని మనం చిన్నప్పటి నుంచి, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, మన పెద్దలు కూడా అలాగే మనల్ని నడిపించారు. దీంతో మనకు లైఫ్ స్పాన్ పెరిగింది. ఒకప్పుడు లైఫ్ స్పాన్ 60గా లెక్కేసేవాళ్ళు, ఇప్పుడు 45గా లెక్కేసేవాళ్ళు, ఇప్పుడు 60గా లెక్కేస్తున్నారు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం పోగొట్టుకున్నాం. క్వాలిటీ లేదు. రోజు ఉదయాన్నే నిద్ర లేవడంతో మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఒక మాత్ర గొంతులో వేసుకోవడం, మంచినీళ్ళు తాగడం. ఇదేనా మనం చేస్తున్నది? ఇదేనా లైఫ్ స్టైలు? జీవితాంతం వాడు ఏదైనా పెద్ద జబ్బుగానే వచ్చింది అని అంటే మనం జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము తీసిపోయి హాస్పిటళ్ళకి దారపోయాలి. ఇది జరుగుతున్నదా లేదా? కాబట్టి మనదైనటువంటి జీవన విధానాన్ని మనం ఏర్పరచుకోవాలి. మనదైనటువంటి విద్యను మరలా పునరుజ్జీవింపచేయాలి. మీకు ఇప్పుడు కూడా మోడీ గారు ఏమంటారు? చాలా మంది నాయకులు చెప్తున్నది ఏమిటాయి అనంటే, భారతదేశం విశ్వగురువు కావాలి. ఏంటి? విశ్వగురువు కావాలని కోరుకుంటున్నారు, విశ్వాన్ని పాలించాలని కోరుకోవడంలా. ఇది భారతీయుల గొప్పతనం. అవునా కాదా? ఎంత రేపు మీరు ఈ ప్రపంచానికి మార్గదర్శకులుగా తయారు కావాలి. ఈ ప్రపంచానికి మార్గదర్శకులుగా మీరు తయారు కావాలి అంటే మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలి అనేది మీరు ఆలోచించుకోండి. స్వీయ నియంత్రణ ఉండాలి. అండ్ ఆయన ఇంకొకటి కూడా చెప్తారు. ఎవరు మన ఇందాక నన్ను గురించి చెప్పారు. క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వాదిష్ట పరంతప. హృదయ దౌర్బల్యం అనేది చాలా నీచమైంది. ఆయన దాన్ని వదిలేయనంటాడు కృష్ణుడు. మనందరికీ భగవద్గీత బోధిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటాడు, నువ్వు ఈ భగవద్గీత చదువు అన్నీ వచ్చేస్తాయి. భగవద్గీత చదివి ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
భగవద్గీత చదివినటువంటి స్వయంగా విన్నటువంటి అర్జునుడు యుద్ధానికి పోయాడు తప్ప తపస్సు చేసుకోవడానికి పోలా. అవునా కదా? అంటే భగవద్గీత మనకు ఏం నేర్పించాలి? భగవద్గీత మన కర్తవ్యం పట్ల మన నిష్ఠను నేర్పించాలి. మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో మనకు నేర్పిస్తుంది భగవద్గీత. అంతేగాని ఇదంతా వదిలేసి ఏదో ధ్యానం చేసుకో, భగవంతుడిని చేరు. ఆ చేరే రోజు ఎట్లాగో వస్తుంది, కానీ అప్పటిదాకా నువ్వు ఈ జాతి కోసం నువ్వు బ్రతకాల్సిందే. ఇది నీ జాతి, నీ కుటుంబం అనుకుంటే, నీ బిడ్డలు, నీ తల్లి తండ్రి, నీ బిడ్డలు, అన్న తమ్ముళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం నువ్వు చేయడం లేదా? ఈ జాతిని నీ వాళ్ళు అనుకుంటే, నేను నా దేశం అంటుంటే ఇందాక మన పిల్లలు ఏమన్నారు? మన దేశం అని. ఇది నా కుటుంబం, నా దేశం అనుకుంటే నేను ఏమైనా చేయగలను, మీరు కూడా ఏమైనా చేయగలరు. నేను ఇంకొక చిన్న విషయం ఇక్కడ మీకు చెప్తాను, ఆలోచించండి. ఇది కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి, ఇప్పుడు అందరూ టెక్నికల్ పీపుల్, ఇక్కడ టెక్నాలజీ కానీ ఏదైనా ఎనీథింగ్ ఇక్కడ సృష్టి చేసాం. సృష్టి చేసింది మానవుడు కాకుండా ఇంకెవడైనా బయట నుంచి ఏలియన్ వచ్చేమన్నా సృష్టి చేశాడా? మానవులైనా ఇవన్నీ సృష్టించింది, అవునా? మరి మనం మానవులం కదా? మనం మానవులమా కాదా? మనం సృష్టి చేయగలం. మనకు వేదంలో ఒక మంత్రం ఉన్నది, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయం సహా విద్యయా మృతమస్మృతే అవిద్యయా మృత్యుం తీర్త్వ. ఇదేం చెప్తుంది అంటే, విద్య అవిద్య అనేది మనుషులకు కావాలి. విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సైన్స్. మనం బయట ఉండేదే సైన్స్ అనుకుంటున్నాం. వీ హ్యావ్ అనదర్ సైన్స్ దట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఇన్సైడ్. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటాడు సద్గురు, ఇన్నర్ సైన్స్. అండ్ అవిద్య అంటే విద్య లేకపోవడం కాదు, అవిద్య అంటే ఎక్స్టర్నల్ సైన్స్. ఇప్పుడు మీరు హాయిగా ఇక్కడ కూర్చొని ఉన్నారు, నేను మైక్లో మాట్లాడుతున్నాను, ఇదంతా ఎక్స్టర్నల్ సైన్స్. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా బికాస్ ఆఫ్ యువర్ ఇన్నర్ సైన్స్. మీ ఇన్నర్ సైన్స్ నుంచి వచ్చింది, అవునా కదా? మీరు ఒక పెన్ తయారు చేయాలనుకున్నారు, లేకపోతే ఏదో ఒక వస్తువు తయారు చేయాలనుకున్నారు. మొదట అది ఎక్కడ రూపుదిద్దుకుంటుంది? మొట్టమొదట దాని లక్షణాలు, దాని రూపం, దాని ఇవన్నీ కూడా మీ మనస్సులో, మీ మైండ్లో అవి ఆర్కిటెక్ట్ అవుతాయి, అవునా? ఆ తర్వాత అది బయటకు వస్తుంది. సో లోపల తయారు చేసేది ఏమిటి? మీ ఆధ్యాత్మికత. మన వాళ్ళు చాలా కొన్ని పదాలని చాలా భయంకరంగా తయారు చేశారు. వాళ్ళు తపస్సు చేశారు అని అనగానే, తపస్సు అనగానే ఆయన ఇంతప్పుడు గడ్డం పెంచుకొని అడవిలో కూర్చొని ఒక ఋషి సత్తముడు ఏదో ముద్రలు పట్టుకొని ఆయన ఏదో నామజపం చేస్తుంటాడు. అంటే తపస్సు అంటే తపించుట. మీరు ఏదైనా విషయాన్ని సాధించాలి అని కోరుకున్నప్పుడు దాని గురించి ఎంత తపిస్తారో ఆ విషయం అంత ఖచ్చితంగా సాకారం అవుతుంది. అది ఆధ్యాత్మిక విషయం కానీ, సైంటిఫిక్ విషయం కానీ. ఆ తపించడంలో ఉన్న డిగ్రీలలో మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను 100కి 100 తెచ్చుకోవాలా అని చెప్పి ఖచ్చితంగా దానికోసం తప్పించడం అంటే నేను 100కి 100 తెచ్చుకోవాలని కోరుకోవడం కాదు. తప్పించడం అంటే 100కి 100 తెచ్చుకోవాలా? ఏం చదవాలా? ఎలా చదవాలా? ఎలా రాయాలా? అది మీరు
కంటిన్యూగా చేస్తూ పోతే ఖచ్చితంగా 100% తెచ్చుకుంటారు కాదా? ఇవన్నీ మనుషులు సాధించినప్పుడు, మనం మనుషులు అయినప్పుడు మనం కూడా దేన్నైనా సాధించగలం. మీరు సాధించలేకపోతే ఇంకెవరూ సాధించలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక కోతి సాధిస్తుందా? లేదు ఒక దున్నపోతు సాధిస్తుందా? మనం అట్లున్నావా, మనిషిలాగా ఉందామా? కాబట్టి మనల్ని మనం ముందు సంస్కరించుకోవడానికి మొదలు పెడితే ఆయన చెప్తాడు, ఎవరు మీరు 3,000,000 దేవతల్ని మీరు పూజించిన, అడపాదడపా బయట నుంచి వస్తున్నటువంటి దేవుళ్ళందరినీ మీలో కలుపుకొని పూజించిన, మీ మీద మీకు నమ్మకం లేకపోతే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీరు దేన్ని సాధించలేరు అని చెప్తాడు వివేకానంద. మొట్టమొదట మనకు కావాల్సింది మన మీద మనకు నమ్మకం. నేను ఇది చెయ్యగలను అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు చేయగలరు. ఏదో అమ్మ చెప్పింది ఇంజనీరింగ్, మా అమ్మకి నేను ఇంజనీర్ కావాలని కోరిక, మా నాన్నకి నేను డాక్టర్ కావాలని కోరిక. మనం మన బ్రతుకు మనం బ్రతకడంలా. ఇంట్లో నేను చూస్తూ ఉంటాను పిల్లల్ని, అరే చూడరా వాడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు, వాడు చూడరా ఎంత బాగున్నాడు. ఎంతసేపటికి పరాయోళ్ళ బ్రతుకు మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మన బ్రతుకు మనం బ్రతకడానికి ఏనాడు ప్రయత్నం చేయాల మనం. కాబట్టి ఇప్పటికైనా సరే మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకొని మిమ్మల్ని, ఎస్ మన వాళ్ళు చెప్తారు స్వాట్ అంటారు, SWAT విన్నారా ఎప్పుడైనా? స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అండ్ అడ్వాంటేజెస్, థ్రెట్స్. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఒక కాగితం దగ్గర పెట్టుకోండి. మీకున్న స్ట్రెంగ్త్ ఏంది, మీకున్న వీక్నెస్ ఏంది, మీకున్న అడ్వాంటేజెస్ ఏంది, మీకున్న థ్రెట్స్ ఏంది, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ ముందుకు నడిస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. అసలు భగవంతుడు ఎంత అద్భుతమైనటువంటి సృష్టి అండి మానవ దేహం. మీరు ఏదైనా ఒక సమస్యని మీ మైండ్కి ఇవ్వండి, మైండ్ మీకు 100 సొల్యూషన్స్ ఇస్తుంది. 100 సొల్యూషన్స్. దాంట్లో మీ పని ఏందయ్యానంటే విచ్ ఇస్ ద గుడ్ సొల్యూషన్ అనేది ఎంచుకోవడమే మీ పని. సో అంత అద్భుతమైనటువంటి మేధాశక్తిని కలిగిన మనం మన దేనికి పనికి రాకుండా జీవితాన్ని ఒక అనవసరమైనటువంటి దారిలో తీసుకెళ్తూ ఏదో క్షణికమైనటువంటి సుఖాల కోసం, క్షణికమైన ఆనందాల కోసం మన బ్రతుకుని ఈడుస్తూ, తీసుకుపోతూ కాదు, ఈడుస్తూ. నాకు చాలా మంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు ఉన్నారు, స్నేహితులు. వాళ్ళకి చెప్తూ ఉంటా, అరే బాబు మీ వాడిని కష్టపడినీయరంటరా, మీ వాడు సుఖపడితే జీవితాంతం వాడు కష్టపడతాడు. మీరు నిర్మించినటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో దాన్ని మొత్తం నాశనం చేస్తారా బాబు. వాళ్ళకు కష్టం విలువ తెలియనియండి. కష్టం విలువ తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఎప్పుడు ఒక మంచి పట్టుపరుపు మీద పడుకున్నారు, పట్టుపరుపు మీదో లేకపోతే ఏదో కుషనో ఏదో బాగా, అది నీకు సుఖాన్ని ఇస్తుందని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నేల మీద పడుకున్నప్పుడు తెలుస్తుంది ఇది సుఖం రా అని. సో కష్టం విలువ మీకు కష్టం అనేది తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. మీ వయస్సులో మీరు కష్టపడకపోతే తర్వాత జీవితం అంతా దుఃఖపడవలసి వస్తుంది. మీ వయసులో మీరు కష్టపడితే తర్వాత జీవితం అంతా సుఖపడతారు. ఇది కష్టపడాల్సినటువంటి సమయం, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సినటువంటి సమయం, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం
మిమ్మల్ని సరి అయిన దారిలో మీరే పెట్టుకో. మీకు ఇక్కడ ఉన్న అనేక మంది లెక్చరర్లు ఉన్నారు, ఇక్కడ అనేక మంది ఉన్నారు, వాళ్ళు అంతవరకు చేయగలరండి. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలరు, నీళ్లు దాపించగలరా? మిమ్మల్ని సరి అయిన మార్గం ఇదినాయనా అని చెప్తారు, కానీ సరి అయిన మార్గంలో నడవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. దానికి ఎలా కావాలో ఏం చేయాలో అవన్నీ నిర్ణయించుకొని మనల్ని మనం సరిదిద్దుకుందాం. ఈ దేశ పౌరులుగా బ్రతుకుదాం. ఈ దేశ పౌరుడుగా బ్రతకాలి అని అంటే మొట్టమొదట మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ నేను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒకసారి వెనక్కు చూసుకుంటే క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. నేను ఏం చేశాను అనేది క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. ఎస్, ఐ డిడ్ సంథింగ్ టు మై సొసైటీ, సంథింగ్ టు మై కంట్రీ అనే తృప్తితో నేను చావగలిగిన రోజు ఎస్, నా జీవితం సార్థకం. మా మేడం ఇక్కడే కూర్చొని ఉన్నది. ఇక్కడ ఆమెను అడగండి, చెప్తుంది. ఈ రోజు నేను పని చేయలేదు అంటే ఆ రోజు అన్నం తినను. అన్నం తినేటటువంటి ప్రతి రోజు మీరు ఆలోచించుకోవాల్సింది, నేను ఏం చేశాను, నేను అన్నం తినడానికి అర్హుడినా కాదా అని ఆలోచించుకోగలిగిన రోజు ఖచ్చితంగా మీరు సంథింగ్ యూ విల్ బికమ్. కాబట్టి మిత్రులారా, ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకుంటే ఇంకా ఎక్కువ కుర్చీలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరలా మనం మరొక్కసారి భారతదేశానికి పునరంకితం అవుదాం. దేశం కోసం బ్రతుకుదాం. మన జాతి కోసం, మన కుటుంబం కోసం, మన గ్రామం కోసం, మన జిల్లా కోసం, మన కోసం మనం బ్రతుకుదాం. జై హింద్, జై మా భారతి.